ఎప్పుడైతే కాలాన్ని నువ్వు అనుసరిస్తావో నీ జీవితం కూడా అద్భుతంగా మారుతుంది. మార్పు సహజమని గ్రహించాలి. దానికి తగ్గట్టు నడుచుకోవాలి. దానినే నేర్పరితనం అంటారు. సమయానుగుణంగా నడుచుకోవడం అంటారు బిడ్డ. ఈ ఒక్కటి నువ్వు గ్రహిస్తే చాలు. ఇక ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వు బాధపడవు. అప్పుడే నీ సమస్యలన్నీ కూడా సవ్యంగా సజావుగా కూడా జరుగుతూ ఉంటాయి. నీ జీవితంలో చెడు జరిగిందని బాధపడుతూ కూర్చుంటే మంచి పనులకు నాంది ఎలా పలుకుతావు చెప్పు? ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఇవన్నీ చేయగలిగింది నీవు మాత్రమే. నీ జీవితాన్ని కేవలం నువ్వు మాత్రమే మార్చుకోగలవు. నేను తప్పకుండా నీకు మంచి దారి మాత్రం చూపిస్తానమ్మా. అందులో నడవలసింది నువ్వే కదా. ఇప్పటికీ నీకు ఎన్నోసార్లు చెప్పాను బిడ్డ. నీకు ఎన్నో అవకాశాలు నేను ప్రసాదిస్తున్నాను. గొప్ప గొప్ప మార్గాలు నేను చూపిస్తాను. కానీ నీ గమ్యాన్ని చేరుకోవాల్సింది మాత్రం నువ్వేనని ఎప్పటికైనా గ్రహించు. ఎప్పుడు నీ మనసులో ఎంతో బాధ గూడు కట్టుకొని ఉంది కదమ్మా. అలాంటి సమయంలో కూడా బాధపడవద్దు. వెంటనే నీ దుర్గమ్మని గుర్తు తెచ్చుకో. క్షణంలో నేను నీ ముందుకొచ్చి నీ బాధనంతా తొలగిస్తానమ్మా. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నీ తల్లిపై ధ్యానిస్తూ ఉండు తల్లి. గుర్తుపెట్టుకో బిడ్డ, నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఆకలి వేస్తే ఆహారమే కదా తినేది. అలానే నీకు ఎంత గుర్తింపున్నా అందరూ చూసేది నీ గుణాన్ని మాత్రమే అని గ్రహించు. నువ్వు ఎలాంటి కులంలో పుట్టినా అందరూ నీలోని మంచితనమే చూస్తారు. నీది ఎంత గొప్ప మతమైనా సరే అందరూ చూసేది మానవత్వం మాత్రమే. ఇక్కడ ధనం ఉంటే ధనవంతులు అంటారు తల్లి. దానం చేస్తే భగవంతుడు అంటారని తెలుసుకో. మరి ఏమీ లేని వాళ్ళని ఏమంటారు మాత్రం అనుకోవాక. ఏమున్నా లేకపోయినా నీలో మంచి గుణం ఉంటే మంచి బిడ్డవే అంటారు. ఈ విషయం తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతూ ఉన్నారమ్మా. కానీ నువ్వు మాత్రం నేను చెప్పినట్లు చెయ్యి. ఈ తల్లి మార్గంలో నడువు. నీ కష్టైశ్వర్యాలు నేను తీసుకొస్తాను. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టాలని చూస్తారో అవుతారని గుర్తించు. ఆ భగవంతుడి స్థానంలో నువ్వు కూడా ఉండు. ఎందుకో తెలుసా? నీకు మంచి పేరు వస్తే నీకన్నా నేనే ఎక్కువ సంతోషిస్తాను. నీ నుండి నేను ఆశించేది ఆ సహాయమే చేయడానికి. నీకు ఈ తల్లి ఎప్పుడూ తోడుగా ఉంటుందని బిడ్డ. ఒక్కసారి మంచిగా ఆలోచించి మంచి పనులు చేస్తూ ఉండు. ఒక్కసారి దానం చేయి తల్లి. నీతో మళ్ళీ మళ్ళీ నేను దానం చేస్తాను. నీకు నేను ప్రసాదిస్తాను. గొప్ప భవిష్యత్తును నేను నీకు అందిస్తానమ్మా. దానం చేసే గుణం ఉన్న వారికి ఎప్పుడు మంచి స్థానంలో ఉంటానని గుర్తించు. దుర్గమ్మ, మీరు ఎప్పుడు మాతోనే ఉంటూ నన్ను మా కుటుంబాన్ని కాపాడండి తల్లి.